ఎప్పుడన్నా నీకు ఈ ఎందుకొచ్చావు నాన్నగారు చెప్పిన మాట కాకుండా ఈ సినిమాల్లోకి వచ్చానని చిరాకు ఎప్పుడన్నా వచ్చిన రోజులున్నాయా? లేదు. స్టార్టింగ్ అలా అనిపించింది. ఎందుకంటే నాన్నగారు అది చెప్పలేక చెప్పారా నాతో అని తెలీదు. "నీకు సెట్ అవ్వదమ్మా. నీకు అస్సలు సెట్ అవ్వదు. నీ మైండ్ సెట్‌కు అది కరెక్ట్ కాదు" అని చెప్పారు గానీ, ఓపెన్‌గా ఏమి చెప్పలే. నాన్నగారికి తెలుసు సినిమా అంటే. ఆయన దగ్గర దగ్గర ఆయన 40, 50 ఇయర్స్‌గా సినిమాలో మొత్తం దీంట్లోనే ఉన్నారు. మాదేశ్వర పిక్చర్స్ అని గాంధీనగర్‌లో ఆయన అక్కడ ఆఫీసు పెద్ద పెద్ద వాళ్ళతోంతా నాన్నగారికి తెలుసు. కానీ ఎందుకు నాతో అలా ఓపెన్‌గా చెప్పలేకపోయారో ఏమో తెలీదు. ఇంకా అమ్మకి చెప్తే బాధపడుతుందనో ఏమో ఇంకా సరే ఓకే అని అప్పుడు కూడా నాన్నగారు దీంతో హెల్ప్‌తోనే వచ్చాను. నాన్నగారికి తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవారు తమిళ్‌లో. ఆయన మూలంగా ఎందుకంటే మాకు తెలీదు కదా సార్ ఎలా వెళ్ళాలని. ఆయన కొంచెం కంపెనీస్ అన్ని పంపించేవారు. మేనేజర్స్‌ని పట్టి పంపించేవారు. అలా జరిగింది నాకు. ఒకసారి అన్నపూర్ణమ్మ గారు చూపించారు నీ ఫోటో. ఆవిడ మేకప్ బాక్స్‌లో నుంచి తీసి కొత్త ఆర్టిస్ట్‌లు ఎవరైనా తెలుసా అక్క మా అమ్మ అంటే నీ బొమ్మ చూపించారు. ఆవిడ ఎట్ట పరిచయం నీకు? అప్పుడు సినిమాలు చేసి ఉంటావా? అది జంబలకృపంలో చేసాంగా. కుటుంబంలో చేశాను. ఆవిడ ఒకసారి రికమెండేషన్ చేశాను. రికమెండేషన్ కదా పాపం పెట్టి మేకప్ బాక్స్లో నీ ఫోటో దాచుకుంది. సూపర్. ఏదో ఏదో సినిమా కోసం అడిగితే తీసి చూపించింది. ఇప్పుడు ఎప్పుడైనా ఆ ఫస్ట్ మూవీ నుంచి తెలుసు ఆవిడ నాకు. నా ఫస్ట్ మూవీ నుంచి. ఆవిడ అప్పటికే చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్. ఇప్పటి వరకు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతగా మాట్లాడతారు సార్. ఇప్పుడు మా బోటి వాళ్ళని చూసినప్పుడు అంతా ఇటువంటి హీరోయిన్లు అంతా కనపడ్డ హీరోయిన్ లవ్ ఆడతారు. నువ్వు ఎంతమందిని ప్రేమించావు షూటింగ్? నేను ఎవ్వరిని లవ్ చేయలేదు. లవ్వే చేయలేదా? అంటే సినిమాల్లో ఎవరిని లవ్ చేయలేదు. నాకు ఒక డ్రీమ్‌లో లవ్ చేశాడు మా చిరంజీవి గారు. అంటే అదేంటంటే హీరో ఒక ఉంటది కదా! ఆ ఒక ఇది ఉన్నమాట. అంతేగాని ఆయన డాన్స్ అంటే ఇష్టం, ఆర్టిస్ట్‌గా ఇష్టం అలా ఒక ఇది ఉండేది. నేను పిచ్చి ఫ్యాన్ ఆయనకి. చిరంజీవి గారితో సినిమా చేసేవాదా? లేదు సార్ చేయలేదు. చేయాల్సిందే ఏదో అది అక్కడ ఏదో ఒక డైరెక్టర్ మారారు. సో నేను మారాను. చాలా మిస్ అయింది. ఒక సినిమా ఛాన్స్ వచ్చిపోయింది. ఇలా చేతికి వచ్చి అలా పోయింది. నీకు ఇష్టం లేకుండా చేసిన సినిమా ఏదన్నా ఉందా? చేసిన సినిమాల్లో తప్పగా చెయ్యి అనుకుంటే చేసిన సినిమాలు ఏమన్నా? అలా ఏంది అన్ని ఇష్టపడే చేశాను. నాకు ఎందుకు నేను ఇప్పట్లో అందరూ హీరోయిన్స్ కథ వింటున్నారు. అప్పుడైతే నేను కథ నాకు వేరే వాళ్ళు తెలియదు. నేనైతే వినేదాన్ని. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్‌తో చేశాను. అది నా గాడ్ గిఫ్ట్. మంచి మంచి డైరెక్టర్స్‌తో చేశాను. సో నాకు కథ ఎందుకు మీరే నాకు కథ చెప్పలేదు. హీరోయిన్ అన్నారు వేసుకున్నారు. కానీ నా క్యారెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్. అందరికంటే నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కృష్ణ గారి వైఫ్‌గా మంచి క్యారెక్టర్. సో అలా కుదిరింది నాకు. అన్ని క్యారెక్టర్స్ మంచిగా కుదిరింది. అందుకని నాకు అన్ని మంచి సినిమాలే పడ్డాయి సార్. చేసిన సినిమాలో నీకు బెస్ట్ క్యారెక్టర్ అనిపించిన సినిమాలు ఏంటి? నాకుగా అనిపించింది బెస్ట్ క్యారెక్టర్ అంటే మావి చిగురులో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అది. తర్వాత శుభ సంకల్పం. డీ గ్లామర్ అయినా అది దాంట్లో మంచి క్యారెక్టర్. బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో. విశ్వనాథ్ గారు అందులో పిండేస్తారు. కమల్ హాసన్ గారు పక్కన లెజెండ్స్ మధ్యలో ఉన్నాను అప్పుడు. నేను అప్పుడు చాలా చిన్న ఎప్పుడైనా నేను చిన్న ఆర్టిస్టే చెప్తున్నా. అప్పుడు ఇంకా ఒక భయం కదా కొంచెం. బాగా ఎస్టాబ్లిష్ అయిపోయావు కదా. ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్ట్ అప్పుడు. అప్పటికి అందరితో చేసావు ఆల్రెడీ. బాలకృష్ణ గారు అదే కూడా అక్కడ లెజెండ్స్ ఒక పక్కన బాలు గారు ప్రొడ్యూసరు, కె విశ్వనాథ్ గారు డైరెక్షన్, ఇంకా ఆయన కమల్ గారు అన్నప్పుడు ఆ ముగ్గురు అక్కడ నిల్చుంటుంటే నాకు ఏదో ఒక సింహాలు నిల్చుంటే ముందు నిల్చున్నట్టు ఉండేది అప్పుడు స్టార్టింగ్. తర్వాత అలవాటైంది. ప్రాబ్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా తీసుకున్నారు. ఆ సినిమాకి బెస్ట్ ఇది నంది అవార్డు కూడా వచ్చింది. నువ్వు శ్రీదేవి ఫ్యాన్వా? లేకపోతే శ్రీదేవి లాగా ఉండడానికి ప్రయత్నం చేసేదని వచ్చిన కొత్తలో కొంచెం ప్రయత్నం ఏం లేదు సార్. నాకు చాలా మంది అనేవారు. నేను అస్సలు ఏం చేసేదాన్ని కాదు. ఎందుకు నేను శుభలగ్నం చేసినప్పుడు కూడా ఎవరు మన సుహాసిని గారు చూసి చెప్పారు, "నీకు ఎవరైనా చెప్పారా ఇంతవరకు మీరు శ్రీదేవి గారు లాగా ఉన్నారు?" చాలా మంది చెప్పారు మేడం అన్నాను. "నువ్వు శ్రీదేవి లాగా ఉన్నారు" అని. తమిళ్లో విజయకాంత్ గారు ఇప్పుడు చనిపోయారు. ఆయనైతే
ఎక్కడో తప్పు జరిగింది, నువ్వు వాళ్ళ అమ్మ అక్కడ లేదు మీ నాన్నగారు ఇక్కడ వచ్చారా, ఇలా డబుల్ మీనింగ్లో ఎవరో మాట్లాడు సార్ ఊరుకోనండి సార్ అనేదాన్ని. సో అస్సలు అలాగే ఉండవు. కాకపోతే ఆవిడ కొంచెం వైట్ ఉంటే కొంచెం లైట్ కలర్, డస్టీ కలర్ అంతే, కలర్ మిస్టేక్ అనేవారు. అలా చాలా మంది ఉన్నారు. నేను అస్సలు ట్రై చేసి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.